హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పవర్ పాయింట్లో యానిమేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో బేసిక్ స్టెప్స్ ఏముంటాయి, తర్వాత టెక్స్ట్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ ఏ విధంగా మనం యానిమేట్ చేసుకోవచ్చు, యాక్చువల్గా యానిమేషన్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి తెలుసుకుంటే మనం వాటిని కంబైన్ చేసుకుంటూ అనేక రకాల యానిమేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం చూద్దాం. యానిమేషన్ అంటే ఒక స్లైడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ కానీ లేదా షేప్ కానీ ఆబ్జెక్ట్ కానీ లేదా ఏదైనా ఒక ఇమేజ్ కానీ దాన్ని మూవ్ చేయడం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడం అనేటువంటి దాన్ని మనం యానిమేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యానిమేషన్లో ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటి మనం చూసినట్లయితే ఈ టెక్స్ట్ లేదా ఆబ్జెక్ట్ రావడం అనేటువంటిది ఒకటి. అంటే ఎప్పుడైనా ఒక టెక్స్ట్ని మనం స్లైడ్లోకి తీసుకురావడం, ఎలా తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా యానిమేట్ చేసుకుంటూ తీసుకురావాలనేటువంటిది ఫస్ట్ టైపు. దీన్ని మనం ఎంట్రీ అని అంటాం. చూడండి, ఈ విధంగా ఎంట్రన్స్ అనేటువంటిది. ఈ ఎంట్రన్స్ అనేటువంటి యానిమేషన్ ఒకటి ప్రధానంగా మనం చూస్తాం. ఈ ఎంట్రన్స్ అనేటువంటి యానిమేషన్లో ఏదైనా టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మన స్లైడ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది అనేటువంటిది మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక రకమైనటువంటి యానిమేషన్ చూద్దాం, ఎంఫసిస్. అంటే చూడండి, ఆల్రెడీ ఉన్నటువంటి ఒక టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అక్కడ యానిమేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి టెక్స్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఇక్కడ యానిమేట్ చేయడాన్ని మనం ఎంఫసైజ్ చేయడం అని చెప్పుకుంటాం. ఇది రెండో రకంది. ఇంకా మూడో రకం చూసినట్లయితే ఎగ్జిట్. అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం స్లైడ్ నుంచి బయటికి పంపించడం, ఎలా, ఏ విధంగా పంపించాలి, ఏ స్టైల్లో పంపించాలి అనేటువంటి చూడండి, ఈ విధంగా ఇది ఎగ్జిట్ అయింది. చూడండి, ఇలా ఎగ్జిట్ అనేటువంటి మూడో రకమైన యానిమేషన్. ఇంకా నాలుగవది వచ్చి మోషన్ పాత్స్. అంటే మన స్లైడ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని యానిమేట్ చేసేటప్పుడు అది మనం ఇచ్చినటువంటి ఒక పాత్లో, ఒక మార్గంలో అది ప్రయాణిస్తూ యానిమేట్ అవ్వడం అనేటువంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా మోషన్ పాత్ అనేటువంటిది, ఆ విధంగా అది మోషన్ పాత్ అనే టెక్స్ట్ పై నుంచి వచ్చి ఈ విధంగా కిందికి వచ్చింది. అంటే మనం ఎలా డ్రా చేసామో ఆ విధంగా అది వచ్చి అక్కడ చేరింది. ఇలా స్లైడ్లో 4 రకాల యానిమేషన్ టైప్స్ మనం చూస్తాం. ఒకటి ఎంట్రన్స్ అనేటువంటిది, రెండవది ఎంఫసిస్ అనేటువంటిది, మూడవది ఎగ్జిట్ అనేటువంటిది, నాలుగవది మోషన్ పాత్. ఈ 4 రకాల యానిమేషన్స్ని మనం ఎలా చేయాలి, వాటిని ఉపయోగించి మనం రకరకాల యానిమేషన్స్, కొత్త యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తే బాగుంటుంది, అవన్నీ కూడా మనం ఇందులో చూద్దాం. మొదట మనం ఎంట్రన్స్ గురించి చెప్పుకుందాం. ఎంట్రన్స్ అంటే ఇప్పుడు ఇది ఒక స్లైడ్ ఉంది. స్లైడ్లోకి ఏదైనా ఒక టెక్స్ట్ ఆబ్జెక్ట్ కానీ లేదా ఇమేజ్ కానీ ఏదైనా ఒక షేప్ కానీ ఎంటర్ అవ్వడం ఎలా ఉండాలనేటువంటిది మనం యానిమేట్ చేస్తాం. దాన్ని మనం ఎంట్రన్స్ అని అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక స్లైడ్ తీసుకున్నాం, ఇందులో ఏదైనా ఒక షేప్ కానీ ఏదైనా ఒకటి మనం ఇద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యారో ఇచ్చాను. ఈ యారో స్లైడ్ ఓపెన్ చేయగానే, అంటే స్లైడ్ ప్లే చేస్తున్నప్పుడు మనకి యారో కనిపించొద్దు, ఇట్లా బ్లాంక్ స్లైడ్ మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా బ్లాంక్గా ఉండాలి. ఇలా బ్లాంక్గా ఉండి మనం క్లిక్ చేసిన తర్వాత లేదా మనం ఇచ్చిన టైం తర్వాత ఆటోమేటిక్గా యారో ఇక్కడ అపియర్ అవ్వాలి. అపియర్ అవ్వడం కూడా ఎలా ఉండాలి అని అంటే ఏ విధంగా రావాలి అనేటువంటిది మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ యారో ఉంది. ఈ యారో అనేటువంటిది మనం డైరెక్ట్గా ఒకవేళ స్లైడ్ షోలో ఇలాగే ప్లే చేస్తే అది అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ. అలా కనిపించకుండా మనం స్లైడ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపటికి మనం క్లిక్ చేసిన తర్వాత లేదా కొద్దిసేపటికి ఆటోమేటిక్గా అది ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు దీనికి తప్పనిసరిగా మనం ఎంట్రన్స్ యానిమేషన్ ఇవ్వాలి. మనం ఏ యానిమేషన్ ఇవ్వకుంటే స్లైడ్ పైన అలాగే అది కనిపిస్తుంది. మనం ఇది ఒకటే కాదు, టెక్స్ట్ రాసినా సరే, ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని మనం ఈ టెక్స్ట్ ఇచ్చినా, ఈ టెక్స్ట్ కూడా మనం ఎప్పుడైతే దీనికి ఎంట్రన్స్ యానిమేషన్ ఇవ్వలేదో అప్పుడు ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది, అలాగే మనకు స్లైడ్లో కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఇది అప్పుడే ఎంటర్ అయినట్టుగా కనిపించాలి అంటే దీనికి మనం యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టెక్స్ట్కి ఎంట్రన్స్ అనేటువంటి యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఈ యారోకి ఇద్దాం. చూడండి,
ఇప్పుడు ఈ యారో ఉంది కదా, ఈ యారోకి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే విధంగా వచ్చేలాగా మనం ఇక్కడికి వచ్చేలాగా ఒక యానిమేషన్ మనం ఇద్దాం చూడండి. దీనికోసం మనం యానిమేషన్ లో 4 రకాల యానిమేషన్లు చెప్పాము. అందులో ఏ యానిమేషన్ అయినా సరే మనం సెట్ చేయాలంటే యానిమేషన్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. మనకు పైన చూడండి ఫైల్, హోమ్, ఇన్సర్ట్, డిజైన్ ఇలా ఉన్నాయి కదా. ఇందులో యానిమేషన్స్ అని ఒక ట్యాబ్ ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకు యానిమేషన్ సంబంధించినటువంటి అన్ని టూల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అయితే డిఫాల్ట్ గా మనం క్లిక్ చేయగానే ఫస్ట్ లైన్ లోనే గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి. గ్రీన్ కలర్ లో కనిపించేటువంటివి ఇవన్నీ కూడా ఎంట్రన్స్ కి సంబంధించినటువంటివి. ఎంట్రన్స్ అంటే మన స్లైడ్ లోకి ఒక ఎలిమెంట్ ఎంటర్ అవ్వడం అనేటువంటిది చూపించేటటువంటి ఆ యానిమేషన్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, ఎంట్రన్స్ సంబంధించినటువంటి. అయితే మిగతావి ఎక్కడ ఉన్నాయి అనేటువంటి చూస్తే మనకి ఈ ట్యాబ్ లో కింద చూడండి, ఇక్కడ ఈ విధంగా మనకు డౌన్ మోర్ అనేటువంటిది ఒక బటన్ ఉంది కదా. ఇది క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అన్ని రకాల యానిమేషన్స్ కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఏ యానిమేషన్ ఉంది దీనికి అని అంటే నన్ అనేటువంటి సెలెక్ట్ ఉంది. అంటే దీనికి ఏ యానిమేషన్ లేదు, ఊరికే మనకు స్లైడ్ పైన కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇవ్వాలనుకున్నటువంటి యానిమేషన్ ఏంటంటే ఎంట్రన్స్ అనే దాని కింద చూడండి ఇవన్నీ ఉన్నాయి. అపియర్ అని, ఫేడ్ అని, ఫ్లై ఇన్ అని, ఫ్లోటింగ్, స్ప్లిట్, వైప్, ఈ విధంగా రకరకాల యానిమేషన్స్ ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నవన్నీ కూడా ఎంట్రన్స్ సంబంధించినవి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంట్రన్స్ అనేటువంటిది గ్రీన్ కలర్ లో ఉంటాయి. మనకి ఈవెన్ యానిమేషన్ పెయిన్ లో కూడా ఇవి మనకు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఏంటిది అనేటువంటిది, అంటే అది ఎంట్రన్స్ దా, ఎంఫసిస్ దా, లేకుంటే ఎగ్జిట్ దా, ఏంటిది అనేటువంటి మనం ఇక్కడ గుర్తించవచ్చు అన్నట్టు ఈ కలర్ తోటి, గ్రీన్ కలర్ తోటి. అయితే ఎంట్రన్స్ లో చూడండి అపియర్ అని ఉంది, ఫేడ్ అని ఉంది, ఫ్లై ఇన్ అని ఉంది, ఫ్లోట్. అంటే అపియర్ అంటే జస్ట్ అపియర్ అవుతుంది అక్కడ, అంటే యానిమేషన్ ఏముండదు కానీ అక్కడ అంతకుముందు లేని ప్లేస్ లో అది అపియర్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది అప్లై చేద్దాం. దేనికి అప్లై చేస్తున్నాం, ఇప్పుడు ఇది చూడండి టెక్స్ట్ కి ఇద్దాం. టెక్స్ట్ బాక్స్ కి నేను అపియర్ అని ఇస్తాను చూడండి. అంటే డిఫాల్ట్ గా మనకు పైన వచ్చేస్తాయి కొన్ని ఎంట్రన్స్ సంబంధించినవి. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, లేదా ఇందులోకి వెళ్ళి మనం అపియర్ అని ఇస్తాను. ఇప్పుడు మనకి ఏం జరిగినట్టు అనిపించలేదు, కానీ మనం స్లైడ్ ప్లే చేసి చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ లేదు, ఎందుకంటే మనకు దానికి యానిమేషన్ ఇచ్చాం, ఎంట్రన్స్ యానిమేషన్ అపియర్ అని ఇచ్చాం కాబట్టి క్లిక్ చేయగానే చూడండి అపియర్ అయింది. అంటే దీనికి అపియర్ అనేటువంటి యానిమేషన్ వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు ఈ యారోకి మనం యానిమేషన్ ఇద్దాం. దీనికి అపియర్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ యానిమేషన్ ఇద్దాం చూడండి. గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఫ్లై ఇన్ కానీ, ఫ్లోటింగ్ కానీ మనకి ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఫేడ్ కానీ, ఫ్లై ఇన్ అనేది ఇద్దాం. ఫ్లై ఇన్ అంటే అది ఫ్లై అవుతూ వచ్చినట్టుగా కనిపిస్తుంది చూడండి. ఫ్లై ఇన్ మీరు గమనించుంటారు, అది కింద నుంచి పైకి వచ్చింది. ఈ విధంగా ఒక యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చింది. అలా కాకుండా మనకు లెఫ్ట్ నుంచి రైట్ కి ఈ విధంగా రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఎప్పుడైనా సరే యానిమేషన్స్ మనం ఏదైనా అప్లై చేసిన తర్వాత దాని పక్కనే ఆప్షన్స్ అనేది చూడండి, ఎఫెక్ట్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మనం మార్చాల్సి ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేయగానే ఎటువైపు నుంచి అనేటువంటిది అడుగుతుంది. మనకు కావాల్సింది ఏది, ఫ్రమ్ లెఫ్ట్ కదా చూడండి. ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ అక్కడ వచ్చింది. అయితే ఇది మనం స్లైడ్ షో చేసి చూద్దాం మళ్ళీ ఒకసారి. ఫస్ట్ ఇది టెక్స్ట్ కి మనం అపియర్ ఇచ్చాం చూడండి, అది అపియర్ అయింది. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆరోకి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేలాగా ఇచ్చాం కదా చూడండి, మనం అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విధంగా ఎంట్రన్స్ అంటే ఏంటంటే స్లైడ్ లో అంతకుముందు ఇవి ఉండవు. ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎఫెక్ట్ మనం ఇస్తామో యానిమేషన్ ఎఫెక్ట్, అప్పుడు అవి ఎంటర్ అవుతాయి స్లైడ్ లోకి. ఇలా ఎంటర్ అవ్వడం కూడా ఎలా అవ్వాలి, జస్ట్ అపియర్ అవ్వాలా, లేకుంటే ఏదైనా యాంగిల్లో రావాలా, లేకుంటే అదే ఇంకా రకాలుగా మిగతా రకాలు కూడా మనం చూద్దాం. అది ఎలా రావాలనేటువంటిది మనకి ఇక్కడ ఈ ఎంట్రన్స్ అనేటువంటి యానిమేషన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మరొక ఆబ్జెక్ట్ మనం ఇందులో మనం ఇన్సర్ట్ చేసి చూద్దాం చూడండి. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ ఇస్తాం. ఇవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ లోకి వెళ్ళి దీంట్లో ఎంట్రన్స్ లో మనం ఏదైనా ఒక ఎఫెక్ట్. ఇప్పుడు చూడండి ఇందులో రకరకాలు ఉన్నాయి. అందులో జూమ్ అనేది ఇస్తున్నాను నేను చూడండి, ఇలా వస్తుంది జూమ్. ఈ జూమ్ కూడా ఇప్పుడు మనకు లోపల నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది కదా. అట్లా రెండు వానిషింగ్ పాయింట్ ఏంటి అనేటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎఫెక్ట్ ఆప్షన్స్ లో. మనం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఫస్ట్ టైం అక్కడనే జూమ్ అయింది. సెకండ్ ఆప్షన్ ఎక్కడ పెట్టినా కూడా సెంటర్కి వచ్చే విధంగా చూడండి, సెంటర్ నుంచి అది వచ్చినట్టుగా. ఈ విధంగా రెండు ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఇది ఒక రకమైనటువంటి యానిమేషన్. అట్లాగే మళ్ళీ మనం ఇంకొక ఆబ్జెక్ట్ అందులో ఇన్సర్ట్ చేసి చూద్దాం చూడండి. యానిమేషన్ లో మనం గ్రో అండ్ టర్న్ అని ఇద్దాం. ఇది కాకుండా వేరే ర్యాండమ్ బార్స్ అని ఇస్తున్నాం చూడండి.
విధంగా ర్యాండమ్ బార్స్ తోటి. మనం ఒకసారి మీరు ప్లే చేసి చూస్తే ఇది అపియర్ ఉంది, ఇది ఫ్లై ఇన్ అని ఇచ్చాం మనం దీనికి. ఇక్కడ దీనికి కూడా మనం జూమ్ ఎఫెక్ట్ ఇచ్చాం, ఇది మనం ర్యాండమ్ బార్స్ ఇచ్చాం. ఈ విధంగా ఎంట్రన్స్ ఇవి 4 కూడా ఎంటర్ అయ్యాయి. ఎలా అంటే మనం ఇచ్చినటువంటి యానిమేషన్ ద్వారా ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు మరొక ఆబ్జెక్ట్ ఇక్కడ మనం ట్రై చేద్దాం చూడండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి యానిమేషన్ ఇద్దాం. దీంట్లో గ్రో అండ్ టర్న్ అని ఇస్తున్నాను, ఇది కొంచెం చిన్నగా తీసుకుందాం. చూడండి తిరుగుతూ పెద్దగా అయింది అది. అంటే అది ఎంత రావాలి అనేటువంటిగా మనం ఆ ఎఫెక్ట్లో మళ్ళీ ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు గ్రో అండ్ టర్న్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత ప్లే చేసి చూద్దాం ఒకసారి. చూడండి అది తిరుగుతూ వచ్చింది, ఆ యానిమేషన్ గమనించండి. ఇలా తిరుగుతూ మళ్ళీ అక్కడ వచ్చింది మనం. గ్రో అయింది, టర్న్ అయింది, అంటే చిన్నగా ఉన్నట్టు పెద్దగా అయింది, తర్వాత టర్న్ అయింది. రెండు కలిపి ఒకటే యానిమేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఇది క్లిక్ చేసి యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్తే అది ఏ యానిమేషన్ ఉంది అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ యానిమేషన్ ఇచ్చేటువంటి విధానం. దీంట్లో మళ్ళీ రకరకాలుగా మనకి మీరు ఇంకా రకరకాలుగా చూడొచ్చు. మనం ఏదైనా టెక్స్ట్కి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మార్చాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి చూడండి ఏముంది, అపియర్ ఉంది. అపియర్ కాకుండా వేరే కావాలంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెళ్ళి ఫ్లోట్ ఇన్ అని ఇస్తున్నాం చూడండి, ఆటోమేటిక్గా అది మారిపోతుంది. ఇప్పుడు దీనికి మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చాం, ఇప్పుడు దీనికి మనం ఏం చేసామంటే జూమ్ ఇచ్చాం. జూమ్ కాకుండా వేరే ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇది సెలెక్ట్ చేసుకొని గ్రో అండ్ టర్న్ అని ఇచ్చాను చూడండి. ఇప్పుడు దీనికి ర్యాండమ్ బార్స్ ఉంది, ర్యాండమ్ బార్స్ కాకుండా మనకు షేప్ అని ఇచ్చాను. ఈ విధంగా అంటే మనం ఇచ్చిన ఎఫెక్ట్కి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆప్షన్స్ కావాలనేటువంటిది. చూడండి సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మన స్లైడ్లోకి టెక్స్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ షేప్ కానీ దాన్ని ఎంటర్ చేయడానికి యానిమేషన్ ఎలా అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం. కాబట్టి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక టెక్స్ట్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనం యానిమేషన్ ఇచ్చేటప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి మనం యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఎంట్రన్స్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా ఏమేమి ఉంటాయి ఇవి మనం ఒకసారి గమనించినట్లయితే అన్నిటికి కూడా ఇవి అప్లై అవుతాయి, మళ్ళీ మిగతా రకాల యానిమేషన్స్ కూడా అప్లై అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఎంట్రన్స్లో మనం ఎప్పుడైతే ఒక యానిమేషన్ ఇచ్చామో, ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇచ్చామో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేలాగా ఇచ్చిన తర్వాత ఈ యానిమేషన్ బార్లో ఇంకా ఏం ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇంకా ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి. మనం ఇవి కూడా ఇచ్చుకోవచ్చు, అంటే మన అవసరాన్ని బట్టి మన యాంగిల్ అది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని షేప్ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ఉంది, మనం ఇక్కడ నుంచి వచ్చినట్టుగా చూపించాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, అది ఇది తీసుకుంటాం చూడండి ఇట్లా వచ్చింది. లేదా జస్ట్ వైప్ ఇస్తే, వైప్ ఇచ్చినప్పుడు కింద నుంచి పైకి ఉంది, అలా కాకుండా పై నుంచి కిందకు ఉండాలి. రియల్గా వచ్చినట్టుగా అనిపించాలంటే అంటే మన అవసరాన్ని బట్టి మన ఆబ్జెక్ట్ని బట్టి అక్కడ మనం ఏదైతే బాగుంటుంది అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇలా ఒక ఆబ్జెక్ట్కి మనం ఎలాంటి యానిమేషన్ ఇవ్వాలనేటువంటిది తర్వాత ఇచ్చిన తర్వాత అడిషనల్ ఆప్షన్స్ ఇక్కడ మనకు వస్తాయి. ప్రతి యానిమేషన్లో కూడా కొన్నింటికి రాకపోవచ్చు, అంటే ఎక్కువ ఆప్షన్స్ లేని వాటికి ఒకటే లేదా రెండు ఉంటాయి, కొన్నిటికి ఎక్కువ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపించవచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి పక్కన చూడండి, పక్కన యాడ్ యానిమేషన్ అని ఉంది. యాడ్ యానిమేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ దీనికి యానిమేషన్ ఇచ్చాం మనం, ఇచ్చిన తర్వాత యాడ్ యానిమేషన్ అంటే మరొక యానిమేషన్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలాగా ఇచ్చాం, దీనికి ఇంకొక యానిమేషన్ ఏంటంటే ఇది బయటికి వెళ్ళిపోవాలా అన్నట్టుగా మనం ఇవ్వాలనుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని జస్ట్ యాడ్ యానిమేషన్ ఇచ్చి దీంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ సంబంధించింది ఇస్తాం. లేదా దాన్ని కలర్ మార్చాలనుకున్నాం, ఇంకేదైనా చేయాలంటే ఎంఫసిస్ చేస్తాం. అంటే ఏ యానిమేషన్ అయినా సరే దీనికి మళ్ళీ ఇవ్వచ్చు, అంటే ఒకసారి ఇచ్చిన యానిమేషన్కి సెకండ్ యానిమేషన్ అన్నట్టు. అంటే దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకొని మనం యానిమేషన్ మారిస్తే దానికి సంబంధించిన యానిమేషన్ మారుతుంది. చూడండి ఇలా కాకుండా ఇది సెలెక్ట్ చేసుకొని పక్కన యాడ్ యానిమేషన్ అనేది ఇస్తే అడిషనల్గా ఇంకొక యానిమేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను కలర్ పల్స్ ఇస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. చూడండి ఫస్ట్ అది వచ్చింది, తర్వాత ఇప్పుడు ఇందాక ఇచ్చిన సెకండ్ యానిమేషన్. అయితే ఏ యానిమేషన్ ఇచ్చినా మనకు
పైన యానిమేషన్ పేన్ అనేటువంటి క్లిక్ చేసి పక్కన కనిపిస్తుంటాయి ఏ ఆబ్జెక్ట్ కి మనం ఏ యానిమేషన్ ఇచ్చాము అది ఎక్కడ ఉంది అనేటువంటిది. ఇది ఒక ఆర్డర్ లో ఉంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి ఇది నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మనకు చూడండి యాడ్ యానిమేషన్, ఇది ఫస్ట్. తర్వాత యానిమేషన్ పేన్ అంటే ఇది క్లిక్ చేస్తే పక్కన మనకు యానిమేషన్ సంబంధించినటువంటి ఒక పేన్ ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మనం అన్ని దీనికి సంబంధించి ఆర్డర్ సెట్ చేసుకోవడం కానీ ఇంకా ఏమైనా సెట్టింగ్స్ మనం ఇక్కడ మార్చుకోవచ్చు. తర్వాత ట్రిగ్గర్ అనేటువంటిది ఆన్ క్లిక్ ఆఫ్, అంటే మనం వేరే బటన్స్ ని వేరే వాటిని క్లిక్ చేసినప్పుడు ఇది వచ్చేలాగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవల్ ఉంది, ఓవల్ షేప్ ఉంది కదా, ఇది చూడండి ఓవల్ షేప్. ఈ ఓవల్ షేప్ క్లిక్ చేసినప్పుడే యారో రావాలి అంటే మనం ఇక్కడ ట్రిగ్గర్ లో సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆఫ్ ఓవల్ షేప్ అంటే చూడండి ఇప్పుడు మనకు అది ఇప్పుడు స్టార్టింగ్ లో రాదు అది. ఓకే, దీనికి సంబంధించింది వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ చేద్దాం. ఇప్పుడు దీనికి యారోకి ఇవ్వాలి, మనం యారోకి మనం ఏం చేస్తాం, క్లిక్ ఆఫ్ ఓవల్ షేప్ అని ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్ లో అది రాదు, ఎప్పుడు వస్తుందో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇది దీన్ని క్లిక్ చేసినప్పుడు యారో వచ్చింది ఇట్లా. కాబట్టి ఈ ట్రిగ్గరింగ్ అనేటువంటిది అక్కడ చేసుకోవచ్చు. నేను ట్రిగ్గరింగ్ సంబంధించినటువంటి సపరేట్ వీడియో కూడా ఒకటి చేశాను, అది చూస్తే మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది, దాంట్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనం యానిమేషన్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు ట్రిగ్గరింగ్ అనేటువంటిది అది కాకుండా ఆన్ క్లిక్ ఆఫ్ అనేటువంటిది కాకుండా మనకి ఇక్కడ వేరే ఏమైనా ఉంటే అక్కడికి ఆప్షన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ యానిమేషన్ పెయింటర్ అంటే ఒక దానికి ఇచ్చిన యానిమేషన్ ఇంకో దానికి కూడా ఇవ్వచ్చు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకో యారో డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ యారోకి నేను సేమ్ దీనికి ఇచ్చిన యానిమేషన్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ దేనికైతే యానిమేషన్ ఇచ్చామో అది సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ పెయిన్లోకి వెళ్ళి యానిమేషన్ ట్యాబ్లో ఇక్కడ యానిమేషన్ పెయింటర్ అనేటువంటిది చూడండి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం తీసుకెళ్లి దేనిపైన క్లిక్ చేస్తే దానికి ఆ యానిమేషన్ వచ్చేస్తుంది. చూడండి వచ్చేసింది ఆటోమేటిక్గా. దీనికి ఏమేమి యానిమేషన్స్ ఇచ్చామో 2 యానిమేషన్స్ ఇచ్చాము కదా, అవి 2 కూడా దీనికి వచ్చేసాయి. తర్వాత పక్కన స్టార్ట్ అని ఉంది చూడండి, స్టార్ట్ ఆన్ క్లిక్ అంటే మనం స్లైడ్ ప్లే చేస్తున్నప్పుడు మౌస్ క్లిక్ చేసినప్పుడు ఇది స్టార్ట్ కావాలా యానిమేషన్ అంటే ఆన్ క్లిక్ ఇవ్వాలి. లేదా విత్ ప్రీవియస్ అంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ యానిమేషన్ అయినప్పుడు ఇది కూడా రావాలంటే టెక్స్ట్ యానిమేషన్ మనం ఫస్ట్ ఇచ్చాము, తర్వాత యారోకి ఇచ్చాము. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ అవుతున్నప్పుడే దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ దానికి యానిమేషన్ ఇచ్చిన తర్వాత సెకండ్ దాని యానిమేషన్ ఇచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే విత్ ప్రీవియస్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ట్రిగ్గర్ అనేటువంటిది లేకుండా ఇప్పుడు ట్రిగ్గర్ తీసేసాను. ఇప్పుడు దీనికి ఏ యానిమేషన్ చూడండి, ఇది 11 కదా, ఈ 11కి విత్ ప్రీవియస్ అని ఇస్తాం. విత్ ప్రీవియస్ అంటే ఇప్పుడు మనం దేనికైతే ఫస్ట్ యానిమేషన్ ఇచ్చామో అవన్నీ. ఇప్పుడు ఒకసారి వీటి యానిమేషన్స్ అన్ని నేను తీసేసి చూపిస్తాను చూడండి. తీయడం కోసం ఏం చేయాలంటే జస్ట్ వీటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే మనకు అవన్నీ యానిమేషన్స్ వెళ్ళిపోయాయి. చూడండి స్లైడ్ పైన ఏమి యానిమేషన్ లేదు, డైరెక్ట్గా వచ్చాయి. ఒక్కొక్క దానికి యానిమేషన్ ఇద్దాం మళ్ళీ చూడండి. ఇప్పుడు దీనికి టెక్స్ట్కి ఎంట్రన్స్ యానిమేషన్ ఇస్తున్నాను, క్లియర్గా అర్థమవుతుంది మనకు. టెక్స్ట్కి జస్ట్ ఫేడ్ ఇచ్చాను అంటే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీంతో పాటే యారో రావాలి అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి యానిమేషన్ ఇచ్చి దీనికి ఫ్లై ఇన్ ఇస్తున్నాను. ఫ్లై ఇన్ మనకి ఇక్కడ పైనుంచి వచ్చినట్టుగా ఇస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని సేమ్ ఇది వచ్చిన టైంకే ఇది రావాలి అంటే 2 ఒకటేసారి జరగాలి అనుకుంటే అప్పుడు సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే విత్ ప్రీవియస్, ఇది సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలోనే ఉంది చూడండి. అంటే స్టార్ట్ విత్ ప్రీవియస్ అంటే ఫస్ట్ యానిమేషన్ ఏదైతే ఉందో దాంతో పాటే దీన్ని స్టార్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాం చూడండి, ఫస్ట్ దానికి యానిమేషన్ క్లిక్ అని ఇచ్చాం అంటే మన స్లైడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది, అదే టైంలో ఇది కూడా ప్లే అవుతుంది ఎందుకంటే విత్ ప్రీవియస్ అని ఇచ్చాం కదా దీనికి. కాబట్టి చూడండి ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. ఫస్ట్ టెక్స్ట్ వచ్చింది, అదే సమయంలో ఇది కూడా వచ్చేసింది. ఇలా ఏదైనా ఒక యానిమేషన్ ఎలా రావాలి, స్టార్ట్ ఎలా కావాలనడానికి మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆన్ క్లిక్ ఉంటుంది, విత్ ప్రీవియస్ ఉంటుంది, ఆఫ్టర్ ప్రీవియస్. ఆఫ్టర్ ప్రీవియస్ అంటే చూడండి ఏమవుతుంది మీకు ఇందులోనే అర్థమైపోతుంది. చూడండి ఆఫ్టర్ ప్రీవియస్ అంటే ఏం కావాలి, ఫస్ట్ది అయిపోయిన తర్వాత సెకండ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి. ఫస్ట్ వచ్చేసింది, తర్వాత సెకండ్ది అంటే ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయకుండా అది వచ్చేసింది. ఒకవేళ దీనికి ఆన్ క్లిక్ అని ఇస్తే ఏమవుతుంది, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది. అంటే టెక్స్ట్ది ఫస్ట్ వస్తుంది క్లిక్ చేసినప్పుడు, మళ్ళీ క్లిక్ చేస్తే యారో వస్తుంది. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేశాను వచ్చింది, మళ్ళీ క్లిక్ చేస్తే యారో వచ్చింది. ఈ విధంగా 3 రకాలుగా స్టార్ట్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఆన్ క్లిక్, విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్ అనేటువంటి 3 ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే యానిమేషన్ టైప్ మనం ఏమి ఇచ్చాము, ఎంట్రెన్స్ సంబంధించింది ఇచ్చాము కదా. ఎంట్రెన్స్ ఇచ్చినా సరే, ఎంఫసిస్ ఇచ్చినా, ఎగ్జిట్ ఇచ్చినా, మోషన్ పాత్ ఏది ఇచ్చినా సరే
ఈ యానిమేషన్ స్టార్ట్ ఎప్పుడు అవ్వాలి అనేటువంటిది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు అన్నట్టు 3 రకాలుగా. ఆన్ క్లిక్, విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్. ఆన్ క్లిక్ అంటే మౌస్ క్లిక్ చేసినప్పుడు అది ప్లే అవ్వాలని, విత్ ప్రీవియస్ అంటే దానికి ముందు యానిమేషన్ తో పాటు ఇది కూడా రావాలని, ఆఫ్టర్ ప్రీవియస్ అంటే ముందుది అయిపోయిన తర్వాత ఇది రావాలని. ఈ విధంగా మనకు సింపుల్ గా ఈ యానిమేషన్ అనేటువంటి వాటి స్టార్ట్ అనేటువంటిది ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత డ్యూరేషన్, అది ఎంతసేపు రావాలనేటువంటిది. అంటే ఈ యానిమేషన్ రావడానికి ఇక్కడ మనకు 0.50 అని ఉంది చూడండి. అంటే సెకండ్ లో ఇప్పుడు మనకు సెకండ్స్ లో అది డివైడ్ అయి ఉంది కాబట్టి ఆ టైం మనకు ఎంతసేపు రావాలనేటువంటి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 ఇచ్చాం అనుకోండి, 1.0 ఇస్తే అంటే 1 సెకండ్ పడుతుంది అది రావడం కోసం. చూడండి ఇక్కడ డ్యూరేషన్ చూడండి, ఫస్ట్ ఇది సెకండ్. అదే మనం ఇంకా లేట్ చేసాం అనుకోండి, డ్యూరేషన్ మనం ఒకవేళ ఎక్కువ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఈ డ్యూరేషన్ మనం పెంచినట్లయితే చూడండి మనం 5 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి అది 5 సెకండ్స్ పడుతుంది అది ఇక్కడికి రావడానికి. అంటే పర్టికులర్ గా మనం ఏదైనా ఒక అవసరాన్ని బట్టి ఇది కొద్ది లేట్ గా రావాలి అనుకుంటే మనం అక్కడ 5 సెకండ్స్ ఇస్తాం, లేదా మనం అక్కడ ఇచ్చిన కావాల్సిన టైం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ తగ్గించవచ్చు, యారో తగ్గించవచ్చు, పెంచవచ్చు. తర్వాత యానిమేషన్ పెయిన్ లో కూడా ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, అంటే ఇది ఎంట్రెన్స్ సంబంధించింది కదా, అందుకే గ్రీన్ లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ కి వెళ్ళి మనం యారోని పట్టుకొని కూడా జరపవచ్చు ఎంత టైం అనేటువంటి, పై దానితో కంపేర్ చేస్తూ దాంతో సమానంగా రావాలా, లేదంటే దానికంటే తక్కువ టైంలో రావాలా, దానికంటే ఎక్కువ టైంలో రావాలనేటువంటి ఈ విధంగా మనం జరుపుకోవచ్చు. తర్వాత డిలే అంటే అది దీని తర్వాత ఎంతసేపటికి అది స్టార్ట్ అవ్వాలనేటువంటిది డిలేలో వస్తుంది. అంటే డిలే అవ్వడం, ఎంత డిలే చేయాలి ఇది రావడానికి, ఆ విధంగా మనకు డిలే అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది మీరు ఒక్కొక్కటి కూడా ట్రై చేయవచ్చు, అంటే ఒక్కొక్క ఆప్షన్ ని మారుస్తూ ఏం మారుతుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. మేజర్ గా ఇక్కడ ఏంటంటే ఈ మనం ఏదైనా ఒక యానిమేషన్ ఇచ్చినప్పుడు మిగతా ఆప్షన్స్ కూడా మనకు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే కాకుండా మనకు యానిమేషన్ పెయిన్ లో, అంటే పైన మనకు యానిమేషన్ పెయిన్ అనేది ఉంది, అది క్లిక్ చేస్తే పక్కన ఒకటి వచ్చింది కదా, దీంట్లో మనకు దీనికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకటి వీటి ఆర్డర్ మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్ట్ కి ఇచ్చాను నేను, తర్వాత యారోకి ఇచ్చాను. అయితే వీటిని రెండింటిని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు పైన కూడా వస్తుంది చూడండి, రీఆర్డర్ యానిమేషన్ ఉంది, మూవ్ ఎర్లియర్ అని ఉంది, మూవ్ లేటర్ అని ఉంది. అంటే ఇది క్లిక్ చేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది, దీనికి క్లిక్ చేస్తే మనం పైకి వెళ్ళిపోయింది. లేదా జస్ట్ మనం మౌస్ తో పట్టుకొని డ్రాగ్ చేసినా సరే అది వెనుకకు ముందుకు, అంటే వాటి ఆర్డర్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యారో నేను పైకి తీసుకొచ్చాను, ఇప్పుడు చూడండి ప్లే చేస్తే ఇక్కడనే మనం ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ ఇక్కడ పక్క క్లిక్ చేసి ప్లే చేయాలంటే ఫస్ట్ యారో వచ్చింది, తర్వాత టెక్స్ట్ వచ్చింది. చూడండి గమనించండి. అదే మనం ఇప్పుడు దీన్ని పైకి లాగితే ఏమవుతుంది చూడండి, ప్లే చేయాలని ఇస్తున్నాను, ఫస్ట్ టెక్స్ట్ వచ్చింది, తర్వాత యారో వచ్చింది. ఇప్పుడు యారో ఎందుకు అంత స్లోగా వస్తుంది అంటే మనం ఇక్కడ టైం ఎంత ఇచ్చామో అది వస్తుంది చూడండి. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి ప్లే చేయాలంటే మనం ఇచ్చిన టైం ప్రకారం. ఈ విధంగా ఏదైనా సరే మనకు అది ఎప్పుడు స్టార్ట్ కావాలి, తర్వాత ఎంతసేపు రావాలి, తర్వాత అది ఏ ఆర్డర్లో రావాలి, ఏది ముందు రావాలి, ఏది తర్వాత రావాలి, రెండు కలిసి రావాలంటే మనం ఏం చేసాము ఇక్కడ విత్ ప్రీవియస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వెనుక ముందు అనేటువంటిది ఆ టైం అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఆఫ్టర్ అంటే అది అయిపోయిన తర్వాత రావడం. తర్వాత నెక్స్ట్ ఒక ప్రెజెంటేషన్, అంటే ప్రెజెంటేషన్ లో మనకు ఒక యానిమేషన్ తర్వాత ఏ యానిమేషన్ రావాలి, తర్వాత ఏది రావాలి, తర్వాత ఏది రావాలి, తర్వాత ఏం జరగాలి అన్ని కూడా ఇక్కడ మనం డిసైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ వచ్చింది, తర్వాత యారో వచ్చింది, నెక్స్ట్ మనకి స్మైలీ ఇక్కడ రావాలి చూడండి, అలా ఆ విధంగా మనం చేస్తాం. తర్వాత ఈ యారో వెళ్ళిపోవాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇచ్చేసాం చూడండి, ఫ్లై ఇన్ ఇచ్చాం, దీనికి కూడా యానిమేషన్ ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది రావాలంటే దీనికి ఏం చేయాలి, మనం దీనికి కూడా యానిమేషన్ ఇవ్వాలి కదా, గ్రో అండ్ టర్న్ ఇస్తున్నాను, అది వచ్చింది. ఇక్కడ చూడండి యానిమేషన్ పెయిన్ లో మూడోది యాడ్ అయిపోయింది, స్మైలీ ఫేస్ అనేటువంటిది యాడ్ అయింది. మూడింటి కూడా క్లిక్కే ఉంది, అంటే ఇది క్లిక్ చేస్తే వస్తుంది, తర్వాత క్లిక్ చేస్తేనే వస్తుంది, తర్వాత క్లిక్ చేస్తేనే. ఇప్పుడు ఏం కావాలని అనుకున్నాం అంటే యారో వెళ్ళిపోవాలి, అంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని యానిమేషన్స్ లో మనం ఎగ్జిట్ యానిమేషన్ తీసుకుంటాం చూడండి. అయితే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం యానిమేషన్ మారిస్తే ఏమవుతుందంటే ఫస్ట్ యానిమేషన్ మారిపోతుంది, ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ రావాలని ఇచ్చాం కదా అది మారిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ యానిమేషన్ అని చెప్పి ఎగ్జిట్ ఇస్తాం. ఎగ్జిట్ లో ఫ్లై అవుట్ అని ఇస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ 4 కనిపిస్తున్నాయి మనకు, టెక్స్ట్ రావడం, యారో రావడం, స్మైలీ ఫేస్ రావడం, మళ్ళీ యారో వెళ్ళిపోవడం. అది ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి. అన్నిటి క్లిక్ ఇచ్చాం కాబట్టి టెక్స్ట్ రావడం, నెక్స్ట్ యారో రావడం, తర్వాత స్మైలీ రావడం, ఆ తర్వాత మళ్ళీ యారో వెళ్ళిపోవడం. చూసారా 4 రకాల యానిమేషన్స్ మనం ఇక్కడ చూసారా 4 రకాల యానిమేషన్స్ మనం ఒక ఆర్డర్ లో పెట్టుకున్నాం.
ఇప్పుడు అలా కాకుండా యారో ఇది పైకి జరిపాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏం గెస్ చేయండి. చూడండి, ఫస్ట్ టెక్స్ట్ వస్తుంది, తర్వాత యారో వస్తుంది, యారో వెళ్ళిపోతుంది, స్మైల్ వస్తుంది. లేదా స్మైల్ వచ్చే టైంలోనే యారో వెళ్ళిపోవాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, విత్ ప్రీవియస్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంటే అది వెళ్ళిపోతుంది. సేమ్ టైం కూడా పెట్టవచ్చు రెండింటికి. ఇక్కడ డ్రాగ్ చేసి చూడండి, మనం టైమింగ్ కూడా కరెక్ట్గా రెండింటి సేమ్ టైమింగ్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే టైం తోటి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ప్లే చేస్తున్నాను, టెక్స్ట్ వచ్చింది, యారో వచ్చింది, స్మైల్ వస్తుంటే మళ్ళీ యారో వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం మన అవసరాన్ని బట్టి ఇక్కడ ఆర్డర్ మార్చుకోవడం, అది ఎలా రావాలనేటువంటిది మార్చుకోవడం. తర్వాత ఇంకా అడిషనల్ ఆప్షన్స్ మార్చాలంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్కి సంబంధించి ఇంకా యానిమేషన్ ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్స్ అన్ని కూడా మళ్ళీ మనకి ఇంకో దగ్గర ఎక్కడ వస్తాయంటే, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ యానిమేషన్ పేన్ ఉంది కదా, ఈ యానిమేషన్ పైన రైట్ క్లిక్ చేసి మనం ఇందులో ఆప్షన్స్ మార్చుకోవచ్చు, ఎఫెక్ట్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, టైమింగ్ కానీ. తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి, ఇక్కడ దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. లేదా దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కూడా మనకు ఎఫెక్ట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. చూడండి, మనం ఫేడ్ ఎఫెక్ట్ ఇచ్చాం కాబట్టి ఫేడ్ ఎఫెక్ట్ సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి. అంటే అది వచ్చే టైంలో ఏదైనా సౌండ్ రావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యారోకి మారుస్తాం. చూడండి, యారోకి తీసుకున్నాను, దీన్ని డబుల్ క్లిక్ చేశాను ఇక్కడ రైట్ సైడ్ పెయిన్లో చేసి, ఇది వచ్చే టైంలో డైరెక్షన్ ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ ఉంది. స్మూత్ స్టార్ట్, స్మూత్ ఎండ్, అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా వచ్చి మళ్ళీ స్లోగా ఎండ్ అవ్వడం, అట్లా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎంతసేపు రావాలనేటువంటిది. ఇది టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చినప్పుడు కొన్ని యానిమేషన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ట్రయల్ చేసుకుంటూ ఒక్కొక్క అవసరాన్ని బట్టి, అంటే అది రావడం, ఇప్పుడు ఒక పెండ్యులం లాగా చేసాం అనుకోండి, పెండ్యులం ఒక్కసారిగా ఇట్లా ఫాస్ట్గా రాకుండా ఫస్ట్ ఇట్లా ఫాస్ట్గా వస్తుంది, తర్వాత పైకి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తుంది, మళ్ళీ ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు కొంచెం స్లో అవుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ స్మూత్ స్టార్ట్, స్మూత్ ఎండ్ అనేటువంటివి ఇక్కడ మనం వాడుకోవచ్చు. బౌన్స్ ఎండ్ అనేటువంటిది ఇట్లా స్టార్ట్గా వచ్చి మళ్ళీ వెనుకకు రావడం అనేటువంటిది. ఇవి మనం ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని చూద్దాం. అయితే ఇలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్, ఈ సౌండ్ ఎఫెక్ట్ మనం ఎంత సౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అది వచ్చిన తర్వాత ఏం కావాలనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వచ్చు. హైడ్ ఆఫ్టర్ యానిమేషన్ అంటే అది డైరెక్ట్ వస్తుంది, హైడ్ అయిపోతుంది. లేదా కలర్ చేంజ్ కావడం, ఇలా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది. టైమింగ్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఆన్ క్లిక్, డిలే, డ్యూరేషన్, ఇక్కడ ట్రిగ్గర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ట్రిగ్గర్ అంటే ఇందాక చెప్పాను కదా, వేరే ఆబ్జెక్ట్ని దేన్నైనా క్లిక్ చేసినప్పుడు అది ప్లే అయ్యేలాగా కూడా మనం చేసుకోవచ్చు. టెక్స్ట్ యానిమేషన్ అంటే ఇక్కడ ఒకవేళ టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ ఎలా రావాలి, ఆబ్జెక్ట్ లాగానా, పారాగ్రాఫ్నా, ఈచ్ లైన్ రావాలా, ఈచ్ వర్డ్, ఇట్లా మనకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అడిషనల్ ఆప్షన్స్ ఎక్కడ వచ్చాయి మనకు, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక యానిమేషన్ పేన్లో దీనికి సంబంధించినటువంటి యానిమేషన్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్స్ అంటే అందులో వస్తాయి. ఇప్పుడు ఎఫెక్ట్ లో మళ్ళీ ఎగ్జిట్ సంబంధించింది ఉంది కదా, చూడండి, ఇది క్లిక్ చేస్తే ఎగ్జిట్ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకు వచ్చాయి, ఫ్లైఅవుట్ సంబంధించినటువంటి. కాబట్టి ఈ విధంగా మనం అవి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇందాక మనం చెప్పినట్టుగా దీనికి ఇప్పుడు దీనికి ఇచ్చి మనం చూద్దాం యానిమేషన్స్ ఒకసారి. అంటే ఫ్లై ఇన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఫ్లై ఇన్ అంటే ఏమవుతుంది, అది దీన్ని మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తాను, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినట్టుగా చూపిస్తాను. ఇవి ఒకసారి పక్కకు జరిపి ఈ ఒక్క దానిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. మిగతా యానిమేషన్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఒకసారి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు దీనికి ఒక్కదానికి యానిమేషన్ ఇచ్చాను, పైన అన్ని కూడా డిలీట్ చేస్తున్నాను ఆప్షన్స్. గమనించండి అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది యానిమేషన్ ఎఫెక్ట్స్లో. ఇప్పుడు ఈ బాల్కి మనం యానిమేషన్ ఇచ్చాము. ఏం యానిమేషన్ ఇచ్చాము చూడండి, ఇలా రావడానికి ఇచ్చాము. ఇప్పుడు ఇచ్చినటువంటి యానిమేషన్ ఏదేందో దీనిలో ఆప్షన్స్ కొన్ని మార్చి చూద్దాం ఎలా మారుతుంది అనేటువంటి. సేమ్ అది మార్చే ముందు ఏం చేద్దాం అంటే దీని లాంటిది ఇంకొకటి మనం తీసుకుందాం. ఫస్ట్ అలాగే ఉంచి సెకండ్ దాన్ని మారుస్తాం. ఇప్పుడు మనకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏం వస్తుంది అనేటువంటి. తర్వాత ఈ రెండు కూడా విత్ ప్రీవియస్ ఇద్దాం. విత్ ప్రీవియస్ అంటే సేమ్ దీంతో పాటు ఇది ప్లే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ దాన్ని అలాగే ఉంచి సెకండ్ దాన్ని ఆప్షన్స్ మారుద్దాం. చూడండి, ఆప్షన్స్ లో లెఫ్ట్ అలాగే ఉంచి స్మూత్ స్టార్ట్ అని ఇస్తాను. చూడండి, స్మూత్ స్టార్ట్ ఒక ½ సెకండ్, స్మూత్ ఎండ్ కూడా ఒక ½ సెకండ్ ఇచ్చాం అనుకోండి మనం. చూడండి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం. దానికి దీనికి ఏం డిఫరెన్స్ వస్తుందని చూద్దాం. మీరు గమనించండి, అది నార్మల్గా వచ్చింది. ఇక్కడ ఇది చూడండి, ఇది స్లోగా స్టార్ట్ అయింది, స్లోగా ఎండ్ అయింది. ఇప్పుడు మనం ఎక్కువ డిలే ఇచ్చి చూస్తే మనకు అర్థం అవుతుంది. టైం కొంచెం ఎక్కువ పెట్టి చూద్దాం. 5 సెకండ్స్ ఇచ్చాను, దీన్ని కూడా 5 సెకండ్స్ ఇస్తాను. మీరు గమనించారు కదా, ఫస్ట్ది నార్మల్గా వచ్చింది. ఇది సెకండ్ ఏంటంటే స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అవ్వడం కొంచెం స్లోగా ఎండ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ స్మూత్ స్టార్ట్, స్మూత్ ఎండ్ అనేటువంటి ఇచ్చాము. ఇప్పుడు స్మూత్ స్టార్ట్ ఇంకా పెంచుదాం. ఇక్కడ ఒక 1 సెకండ్ పెడదాం. చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది.
1 అని ఇచ్చాను. తర్వాత ఎండ్ కూడా 1 ఇస్తాను. ఏమవుతుందో చూద్దాం మనం ఒకసారి. చూడండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి మనకు ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది. మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్ ఇచ్చాము, కాకపోతే దీనికి స్మూత్ గా స్టార్ట్ అవుతుంది, స్మూత్ గా ఎండ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి బౌన్స్ అని ఉంది కదా, అది చూద్దాం. చూడండి, బౌన్స్ ఎండ్ అనేటువంటిది ఏమవుతుందో చూద్దాం. ఈ స్మూత్ అవి తీసేసి స్మూత్ స్టార్ట్ స్మూత్ ఎండ్ తీసేస్తున్నాను. మళ్ళీ బౌన్స్ ఇద్దాం ఒక 2 seconds. చూడండి, బౌన్స్ అయినట్టుగా. అంటే ఇది ఎప్పుడు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ పైనుంచి ఇట్లా కిందికి పడి మళ్ళీ పైకి లేచినట్టుగా చూపించాలంటే ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఆప్షన్ మనం పైనుంచి కిందికి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు కింద ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ పైన పడింది, ఇది గ్రౌండ్ అనుకుందాం. మనం గ్రౌండ్ పైన పడి బాల్, ఇప్పుడు రబ్బర్ బాల్ అయితే కింద పడి లేస్తుంది కదా, ఆ విధంగా మనం ఇక్కడ చూపించవచ్చు అన్నట్టు. చూడండి, ఇప్పుడు ఈ బాల్ పడడం అనేటువంటి ఒకసారి గమనించండి. పడి మళ్ళీ కొంచెం పైకి లేసింది అంటే అది దానికి ఇచ్చినటువంటి యానిమేషన్ ఏదైతే ఉందో ఆ యానిమేషన్ ప్రకారం అది పడి మళ్ళీ వెనుకకు రావడం, ఒక 2 seconds పట్టడం అనేటువంటి బౌన్స్ అనేటువంటి మనం విధంగా చూపించవచ్చు అన్నమాట. ఇక్కడ 1 second ఇస్తాను, 0.25 seconds ఇచ్చాను. 5 seconds ఇచ్చాము కాబట్టి 5 seconds పడి తర్వాత మళ్ళీ 0.25 seconds కొంచెం వెనుకకు జరగడం అనేటువంటి జరుగుతుంది. అంటే బౌన్స్ అనేటువంటిది ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్లో డిఫరెంట్ ఆప్షన్స్ మారుస్తూ మీరు ట్రై చేయొచ్చు. ఒక్కొక్క అవసరాన్ని బట్టి మనకు దానికి సంబంధించినటువంటి యానిమేషన్లో ఎలాంటి అవసరం ఉందనేటువంటి దాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా ట్రై చేయవచ్చు అన్నట్టు. ఇవన్నీ ఇది ఎంట్రన్స్ సంబంధించినటువంటి యానిమేషన్. అంటే మనకు యానిమేషన్స్ లో ఫస్ట్ టైప్ ఎంట్రన్స్ అని చెప్పుకున్నాం. ఎంట్రన్స్ లోనే మిగతా ఆప్షన్స్ అన్ని కూడా చెప్పాను నేను, ఎందుకంటే మిగతా వాటి అన్నిటి కూడా అదే అప్లై అవుతుంది. మిగతా వాటి అన్నిటి కూడా సేమ్ అదే అప్లై అవుతుంది కాబట్టి మనం అది చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే టైమింగ్స్ లో మనకు ఇక్కడ 5 seconds అని పెట్టాం కదా, వెరీ స్లో అని చూడండి. ఇది మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మార్చుకోవచ్చు కూడా. డబుల్ క్లిక్ చేసి 20 seconds అంటే ఎక్స్ట్రీమ్లీ స్లో, 3 seconds అంటే స్లో, 2 అంటే మీడియం. ఈ విధంగా మనం ఇక్కడ కూడా మార్చుకోవచ్చు మనం దాని స్పీడ్ ని. మరొక ఆప్షన్ ఇక్కడ రిపీట్ అనేటువంటిది, ఇది కూడా చాలా యూజ్ అయ్యేటువంటి ఆప్షన్. ఇది అంటే కంటిన్యూ అదే కావాలి, మళ్ళీ కావాలంటే రిపీట్ అని పెడతాం. రిపీట్ ఎన్నిసార్లు అనేది 2 సార్లు, 3 సార్లు, 4, 5 ఇలా మనం ఇవ్వచ్చు. లేదా అంటిల్ నెక్స్ట్ క్లిక్, మళ్ళీ మనం క్లిక్ చేసే వరకు, లేదా అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్, అంటే ఈ స్లైడ్ కంప్లీట్ అయిపోయే వరకు అది అలాగే జరగాలి అనుకుంటే అప్పుడు ఇస్తాం. రిపీట్ అనేటువంటి చూడండి, నేను ఇక్కడ 2 times అని ఇచ్చాను, ఓకే కొడుతున్నాను. 2 times అది ఫాస్ట్ గా జరిగింది. అంటే ఇక్కడ మనకు రిపీట్ తీసేసాం. ఫస్ట్ ఇది స్లో ఇద్దాం, రిపీట్ ఉన్నా సరే స్లో ఇచ్చేసి ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. బౌన్స్ గమనించారా మీరు? బౌన్స్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అది రిపీట్ తీసేస్తాను, రిపీట్ 3 seconds, బౌన్స్ 5 seconds ఇచ్చాను కదా, అందుకే అది ఫాస్ట్గా ఇట్లా కొట్టుకున్నట్టు అనిపిస్తుంది. తగ్గిస్తాం. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు, ఎట్లా ఉండాలి అనేటువంటిది అంతా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది యానిమేషన్స్ లో ఫస్ట్ ఇది మనం ఎంట్రన్స్ సంబంధించినటువంటిది. అయితే ఎంట్రన్స్ యానిమేషన్ లో చెప్పుకున్నట్టుగా మనము ఈ యానిమేషన్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్ ఆప్షన్స్, ఇవి ఎంట్రన్స్ లోనే కాకుండా మిగతా వాటిలో కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి. వాటిని మనం ఒక్కొక్కటి చెప్పుకున్నప్పుడు దాంట్లో అది ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది మనం ముందు చూద్దాం.